హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా టేస్టీగా మటన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించేసాను. లివర్ ఫ్రై అంటేనే మనకు ఒకలాంటి అన్ప్లెజెంట్ స్మెల్ మనకు గుర్తొస్తుందండి. ఆ టేస్ట్ కంటే ఎక్కువ అలాంటి అన్ప్లెజెంట్ స్మెల్ని కంప్లీట్గా డిలీట్ చేసేసి ప్లెజెంట్ స్మెల్తో నోరూరే మటన్ లివర్ ఫ్రై, డ్రై ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఆల్రెడీ నేను లివర్ని. ఉప్పు వెనిగర్తో వాష్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇది ఒక మంచి టిప్ అండి, సీక్రెట్ టిప్ అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బటర్ మిల్క్ తీసుకున్నానండి, కొంచెం ఒక పుల్లటి మజ్జిగ తీసుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు యాడ్ చేశాను. తర్వాత మనము ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ అండి, కట్ చేసి పెట్టుకున్నాను. ఒక లివర్ ఒక సెట్ మొత్తం తీసుకున్నాను అనమాట. మజ్జిగలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను నానబెట్టేసుకుంటానండి. అందులో మనము నానబెట్టేసుకున్నందువల్ల అన్‌ప్లెజెంట్ స్మెల్ అంతా కంప్లీట్‌గా డ్రైన్ అయిపోతుంది. 100% క్లీన్‌గా వచ్చేస్తుంది. క్లీన్‌గా రావడంతో పాటు మనకు ఆ స్మెల్ అనేది మనము కట్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. అందులోనే ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేశాను. ఈ ఆనియన్ మనము ఆ మజ్జిగలో నానబెట్టడము హైలైట్. ఇది సీక్రెట్ అండి, చాలామందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. తర్వాత ఒక చిన్న మసాలా, ఒక ఫ్రెష్‌గా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే గార్లిక్ క్లోవ్స్ ఒక 5, 6 తీసుకున్నానండి. కాస్త కొత్తిమీర, ఇవన్నీ నేను బాగా చక్కగా రఫ్గా దంచేసుకుంటాననమాట. నార్మల్గా మనము పచ్చిమిర్చి లేకుండా ఎండుమిర్చి, మిరియాలు అవి వేసి చేసుకుంటుంటాము. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా స్పైసీగా కావాలనుకున్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. ఇవి మనము ఆల్రెడీ తీసుకున్న వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేశాను. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుంటే మనకు తొందరగా ఇవి మెదుగుతాయి అన్నమాట. బాగా రఫ్గా అలా దంచేసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఈ టేస్ట్ రాదు కాబట్టి ఇలా చిన్న రోకలు ఉంటే ఇందులో వేసుకున్నాను నేను. చూడండి, ఇలా చక్కగా బాగా దంచి పక్కన పెట్టేసుకున్నాను. మరి ఎక్కువ పేస్ట్ లేకుండా కాస్త రఫ్గానే కోర్స్గా దంచి పెట్టుకున్నానండి పక్కన. అందులోనే ఫ్రెష్గా తరిగిన ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీరను, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేశాను. మనకు మటన్ లివర్ అంటేనే ఇందులో హై ప్రోటీన్తో పాటు హై క్వాలిటీ గల ప్రోటీన్ వచ్చేస్తుంది. అలాగే వైటమిన్ ఏ అండ్ B12 వచ్చేస్తుందండి. తర్వాత ఫోలేట్ ఎక్కువ ఉంటుంది. అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి లివర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. నాన్ వెజిటేరియన్స్కి, అనీమిక్గా ఉన్న వాళ్ళకి లివర్ ఇలా చేసిస్తే వాళ్ళు హ్యాపీగా టేస్టీగా కూడా తింటారు. అలాగే మనకు ఐరన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. తర్వాత వెడల్పుగా థిక్ బాటమ్ ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసి హీట్ చేయాలండి. ఇందులోనే నేను కాస్త జీలకర్ర వేశాను. జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేశానండి. అలాగే 2 ఆనియన్స్ వేసుకున్నాను, సన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 స్పూన్ ఫుల్గా యాడ్ చేశానండి. ఇందులో B12 ఉండడం వల్ల మనకు ఎంతో మజిల్స్ స్ట్రెంథెన్ చేయడంతో పాటు బాగా ఇమ్యూనిటీని కూడా మనకు ఈ లివర్ అనేది ఇస్తుందన్నమాట. తర్వాత కాస్త కరివేపాకు ఒక 2 రెమ్మలు అలా వేసుకున్నాను, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు. ఐసైట్కి, స్కిన్ హెల్త్కి, ప్రతిదానికి కూడా చాలా చాలా మంచిది. ఇందులో మనకు జింక్ అండ్ సెలీనియం ఉండడం వల్ల తర్వాత ఇది చాలా ఇన్ఫెక్షన్స్ కూడా మనకు రాకుండా చేస్తుంది. ఇప్పుడు మనము మజ్జిగలో నానబెట్టిన లివర్ ముక్కల్ని చక్కగా డ్రైన్ చేసిన తర్వాత వేసేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఇవన్నీ బాగా చక్కగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు తప్పకుండా ఈ ప్రొసీజర్తో ఒకసారి లివర్ ఫ్రైని తయారు చేసుకోండి. మీరే అంటారు, అబ్బా ఎక్కడ ఇంత ప్లెజెంట్ స్మెల్, ఇంత కమ్మటి స్మెల్ అసలు మనం ఎప్పుడు చూడలేదే అని మీరే అనుకుంటారండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత కాస్త ధనియా పౌడర్ వేసుకున్నాను, కాస్త జీలకర్ర పౌడర్, తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. ఇవన్నీ వేసి చక్కగా వేపుకోవాలి. ధనియాలు తగ్గించి జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోవాలి. రోస్టెడ్ జీరా పౌడర్ ఎప్పుడు చేసి పెట్టుకుంటాను, ఇలాంటి ఫ్రైస్ చేసుకున్నప్పుడు మనకు యూస్ఫుల్గా ఉంటుంది. హై ఫ్లేమ్లో బాగా చక్కగా రోస్ట్ అయిన తర్వాత లివర్ అంతా మనకు కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఇది కుక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇది మజ్జిగలో నానబెట్టడం వల్ల మనకు రబ్బరీగా ఉన్న ఆ టెక్స్చర్ రాదనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మనము కాస్త తగ్గించి ఉడికిస్తే మనకు పచ్చిగా ఉంటుంది, ఎక్కువ ఉడికిస్తే మనకు రబ్బరీ టైప్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ మజ్జిగలో నానబెట్టడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. లివర్ అంతా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత చివరిగా మనము ఈ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ పేస్ట్ని వేసి తర్వాత మిరియాల పొడిని వేసేసుకుందాము. చివరిగా మిరియాల పౌడర్ వేసుకోవాలి.
డ్రైగా కావాలంటే డ్రైగా చేసుకోవచ్చు. కాస్త గ్రేవీగా రోటీలో తినాలి అనుకున్నప్పుడు మీరు ఒక టొమాటో వేసుకొని తర్వాత కాస్త వాటర్ పెట్టుకుంటే మనకు రోటీలో, రైస్‌లో బాగుంటుంది. ఇదైతే నేను సైడ్ డిష్‌గా చేస్తున్నాను కాబట్టి నేను పప్పన్నంలో, తర్వాత రసం రైస్‌లో ఇలా బాగుంటుంది. చపాతీలో కూడా తీసుకోవచ్చు. చూడండి బాగా మనకు లివర్ అనేది ఉడికిపోయిందనమాట. మరి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు, తినకూడదు కూడా, డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. టేస్టీగా మంచి రుచికరంగా బలవర్ధకరమైన ఆహారం ఏది అంటే మటన్ లివర్ ఫ్రై అండి. తప్పకుండా మీరు మటన్ లివర్ రోస్ట్ని ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏది అంటే మనము మజ్జిగలో నానబెట్టుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఇది హైలైట్ స్పెషల్ అనమాట. తప్పకుండా వేడివేడిగా రుచికరంగా ఉన్న మటన్ లివర్ రోస్ట్ కావాలి అనుకుంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పైనుండి ఒక 2-3 పచ్చిమిర్చి స్లిట్స్ చేసి వేసుకున్నాను. అలాగే కాస్త కొత్తిమీర వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కావాలంటే కాస్త నిమ్మకాయ పిండేసుకొని తీసుకోవచ్చు. అలాగే స్టార్టర్ కింద తీసుకోవచ్చు, లేకపోతే ఇలా నాలాగా సైడ్ డిష్ కన్నా తీసుకోవచ్చు. వేడి రైస్లో కాస్త లివర్ వేసుకొని హ్యాపీగా తినేయండి. రసంతో కానీ లేకపోతే ఇలానే లివర్ రోస్ట్ కాస్త ఇట్లా గ్రేవీతో అయినా తీసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అండి. తప్పకుండా మీరు కూడా లివర్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి. మంచి రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడెడ్ అయి ఉన్నాయి. ఇంకా ఎంతకంటే ముఖ్యంగా మంచి రెసిపీస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.